ధ్యానం చేసుకుందాం, చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుతారు ఎవరైనా? నేను చదువుతాను, మీరు వినండి. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈ వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు, సోమరితనముగా బద్ధకముగా సోంబేరితనముగా పనిచేయవారు వెట్టి పనులు చేయవలసి వస్తుంది అని ఖండితముగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ వాక్యంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనంటే, ఎవరైతే శ్రద్ధగా పనులు చేస్తారో వారు ఏలుబడిలోనికి వస్తారు, ఎవరైతే సోమరితనముగా పనులు చేస్తారో వారు వెట్టి పనులు చేస్తూనే ఉండిపోతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏలుబడి చేసేది ఎవరు అనంటే, శ్రద్ధగా పనిచేసే వాళ్ళు. స్కూల్లో టీచర్ పాఠం చెప్తా ఉంది, శ్రద్ధగా విన్నవాడు ఏమవుతాడు? 100కి 99, 100కు 100 మార్కులు తెచ్చుకొని పాస్ అవుతాడు. వాడు ఏమైపోతాడు? కండక్టర్ మాత్రం కాడు, కలెక్టర్ యేసునామాలు అవుతాడు. హల్లెలూయా. శ్రద్ధగా పాఠం విని టీచర్ ఇచ్చిన హోంవర్క్ చదువుకొని ఇంటికి వచ్చి దాన్ని బాగా అభ్యాసం చేసి ఎగ్జామ్లో రాసి పాస్ అయ్యి వాడు ఏమవుతాడు? ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించుకొని 10 మంది మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు. హలో, మీరు ఎందుకు లేటుగా వచ్చారు ఈరోజు? మీరు 9 గంటలకు ఆఫీస్ అయితే ఇప్పుడు వచ్చేది అని ఖండించే స్థితిలో, ఏలుబడి చేసే స్థితిలోనికి ఆ వ్యక్తి వస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఏ పనైనా కావచ్చు, చదువైనా కావచ్చు, తాపి పనైనా కావచ్చు, మున్సిపాలిటీ పనైనా కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగమైనా కావచ్చు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిని శ్రద్ధగా చేస్తే నీవు ఖచ్చితంగా ఏలుబడిలోనికి వస్తావు. ఏలుబడి చేసే అధికారం దేవుడు నీకు ఇస్తాడని ప్రమాణపూర్వకంగా ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కానీ నేను కానీ ఒక మాట అడిగాను అనుకో, వీళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుతారు? వీళ్ళు ఏలుబడి చేయాలని ఆశ కలిగిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కళ్ళకి ఆశ ఉంటే ఒట్టు, ఒక్కళ్ళకు కూడా ఆశ లేకపోయా మరి ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఆశ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానని చెప్పాడు కదా. అందుకని ఆశ ఉండాలి మన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సోమరితనముగా, ఎవరైతే సోంబేరితనముగా, ఎవరైతే బద్ధకముగా పని చేస్తారో వాళ్ళు వెట్టి పనులు చేస్తారు. వెట్టి పనులు అంటే అర్థం ఏంటో తెలుసా? వెట్టి పనులు అంటే, ఇప్పుడు బేల్దార్ పని దగ్గర ఒక మేస్త్రి ఉంటాడు, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ఆ మేస్త్రి ఏం చేస్తాడంటే పైన తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎవరంటే ఏలుబడి చేసేవాడు. ఆయన, నువ్వేంటి వంగి పని చేయటం లేదేంట్రా, కూర్చొని ముచ్చట్లాడుతున్నావేంటి, లే సిమెంట్ బస్తా ఎత్తుకో, లే ఇసుక ఎత్తుకో, అది ఇది అని చెప్పి ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఆయన మాత్రం పని చేయడు. ఈ పని చేసే వాళ్ళు క్షణం తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అన్నట్టుగా రోజుకి 8 గంటలైతే 10 గంటలు పని చేపిస్తాడు. అయ్యా మేము చేయలేమయ్యా అంటే, చేయకపోతే పో, నాకేదో నష్టం, నీకే డబ్బులు రావు అని అంటాడు. దాన్ని ఏమంటారు? వెట్టి సాకిరీ. మీరు ఇదిగో ఇక్కడ వెళ్తున్నారు కదా, ఏమంటారు దీన్ని? ఏమంటారు? వెంచర్లోకి వెళ్తున్నారు కదా. వెంచర్లోకి వెళ్తే ఎట్ట చేపిస్తున్నారు పని? 3 మేస్తర్లకు అలా ఒకే 10 మంది సంధించాలట. దాన్ని వెట్టి పనులు అని అంటారు. ఈవిడ ఎవడో తెలుసా? ఆ రోజు చదువుకోమన్నప్పుడు మాటిని చదువుకొని ఉంటే, ఈరోజు కనీసం కంప్యూటర్ కొట్టకపోయినా, కనీసం కళ్ళజోడు పెట్టకపోయినా, టక్కు చేయకపోయినా, టై కట్టకపోయినా, కనీసం ఆ యొక్క ఆఫీసులో ఏదైనా చిన్న క్లర్క్గానన్నా ఉపయోగపడేవాడు. ఆ రోజు తల్లిదండ్రుల మాట వినకనే కదా ఈరోజు వెట్టి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటోనన్నా నా దరిద్రం, అబ్బే ఈ పనులు చేయాల్సి వస్తుంది, పనికి మాలిన పనులు ఏంటన్నా,
అయ్యో ఈ పనులు నేను కష్టపడలేకపోతున్నానన్నా, నాకు ఈ చాకిరీ ఎక్కువైపోతుందన్నా అని కొంతమంది బాధపడతా ఉంటారు, అడ్డదారులు వెంచుకుంటారు. అయితే ఆ రోజు తల్లిదండ్రులు చెప్పిన మాట సద్దన్న మూటని విన్నట్టయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరివాడు ఏమైపోతాడంటే శాపగ్రస్తుడు అవుతాడని రాయబడింది బైబిల్లో. సోమరివాడు ఏమైపోతాడంటే శపించబడతాడని రాయబడింది. అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద మాంసాన్ని నైవేద్యంగా పెట్టి దేవుడు వస్తాడని ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూడకుండా అబ్రహాం కునికిపాడు తీసాడట. వింటున్నారా నా మాట? అబ్రహాం ఏం చేశాడు? కునికిపాడు తీసాడట. కునికిపాడు తీసే కాకులు వచ్చి ఆ మాంసం, ఆ నైవేద్యాన్ని ఎంగిలి చేశాయి. ఎంగిలి చేసిన వెంటనే దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చేసరికి కాకులు తింటా ఉన్నాయి ఆ మాంసాన్ని. అప్పుడు యేసయ్య అన్నాడు, అబ్రహామా అని పిలిస్తే ఉలిక్కిపడి లేచి, అయ్యా అయ్యా వచ్చావయ్యా, అయ్యా నైవేద్యం పెట్టానయ్యా, నువ్వు స్వీకరించాలయ్యా దాన్ని. అంటే నేనేంటి ఇంక స్వీకరించేది, అది ఎప్పుడు అపవిత్రమైపోయింది, కాకులు వచ్చి దాన్ని అపవిత్రం చేసేసాయి, నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంత సోమరోళ్ళలాగా నిద్రపోతున్నావే, నీకు అసలు శ్రద్ధ లేదు నా మీద, నేను దిగొస్తానని తెలిసి కూడా, నేను నీతో మాట్లాడేదానికి నేను వస్తానని తెలిసి కూడా నువ్వు సోమరోళ్ళ నిద్రపోతా ఉన్నావే, కనిపెట్టకుండా నీ వంశము, నీ కడుపును పుట్టే 3వ తరము వంశము శాపగ్రస్తమైపోద్ది. 430 సంవత్సరాలు అయిందా లేదా? యాకోబు వంశావళి ఐగుప్తులోకి వెళ్ళారా? ఐగుప్తులో 430 సంవత్సరాలు కర్కశమైన కఠినమైనటువంటి, అయ్యో అసలు భరించలేనటువంటి ఆ వెట్టి చాకిరీలు చేయలేక, ప్రభువా మేము ఈ వెట్టి చాకిరీలు చేయలేకపోతున్నాం, మెస్సయ్యా మమ్మల్ని రక్షించడానికి ఎప్పుడు వస్తావయ్యా, ఒక్కసారి దిగిరాయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాం అని వేడుకుంటే మోషేను పంపించాడు. ఎప్పుడో తెలుసా? 400 సంవత్సరాల తర్వాత, 430 సంవత్సరాల తర్వాత వాళ్ళలో ఉన్న సోమర్తనం అంతా తొలగిపోయింది. యేసయ్య దగ్గర శ్రద్ధగా కనిపెడతాం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారు ఏలుబడి చేస్తారు. ఎవరైతే అశ్రద్ధగా సోమర్థనంగా పని చేస్తారో వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు అక్కడే ఉంటాయి, పెంట కుప్పల మీదనే, దీన దరిద్రతలోనే. వాళ్ళు ఎక్కి రాలేరిక. వాళ్ళ బ్రతుకులు అట్లాగే నేర్చెల్లి నిస్పృహల మధ్యలో నిలిచిపోతాయని చెప్పడంలో సందేహం ఏమి కూడా లేదు. ఈరోజు మన సందేశం ఏంటంటే శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్. ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్గా ఉండాలి, వెరీ కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. ఇంకొక పర్యాయ పదంలో చెప్పాలంటే ఇప్పుడు శ్రద్ధ, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. ఇర్మియా 48:10లో దేవుని కార్యమును ఎవడైతే అశ్రద్ధ చేస్తాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడని రాయబడింది. దేవుని బిడ్డలారా ఆలోచించండి, శ్రద్ధగా మనం చేయవలసిన పనులేంటి? కొన్ని పనులు ఉంటాయి మనం శ్రద్ధగా చేయవలసినవి. ఆ పనులను కానీ నువ్వు కానీ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏలుబడి చేస్తావు అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. నా దేవుడు నీ శ్రద్ధ భయభక్తులను చూసి, నీ ఇంట్రెస్ట్ను చూసి నా దేవుడు నిన్ను ఒక ఏలికగా మారుస్తాడు. హల్లెలూయా. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పరిపాలన చేద్దామని వచ్చారు. ఆయన వీలైనంతగా చేశాడు. కొంతమంది నాయకుల వలన ఆయన శ్రద్ధ తప్పిపోయింది. ఈ రోజున ఏలుబడి ఎవరికి ఇచ్చాడు దేవుడు? మరొకళ్ళకి ఇచ్చాడు ఏలుబడి. పిల్లరా, నువ్వు ఎప్పుడైతే దేవుని పనిని శ్రద్ధగా చేయకుండా అశ్రద్ధగా చేస్తావో నీకు రావాల్సిన ఘనత నీకు రాదు, నీకు రావాల్సినటువంటి గాంభీర్యతత్వం నీకు రాదు, నీకు రావాల్సిన ఆశీర్వాదం నీకు రాదు. ఇంతకు నువ్వు శ్రద్ధగా చేయవలసిన పనులేంటి? చదువుదామా? రోమాపత్రిక 12వ అధ్యాయం, త్వరగా తీయాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివితే, మనము శ్రద్ధగా ఏ పనులు చెయ్యాలి చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, శ్రద్ధగా చేయవలసిన పనుల్లో మొదటిది ఏంటిదంటే, పరిశుద్ధుల యొక్క పనులలో నువ్వు పాలు పొందుచు, పరిశుద్ధులైనటువంటి వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి.
ప్రియమైన వారలారా, ఎవరు ఈ పరిశుద్ధులంటే దేవుని సేవకులు. ఎవరి పరిశుద్ధులంటే దేవుని మందిరానికి వస్తున్న మన సాటి అయిన సహోదరులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి పనులలో, వీరి అవసరతలలో నువ్వు సహకరిస్తూ పాలు పంపులు పొందుచు, అంత మాత్రమే కాదంట, ఆ పరిశుద్ధులు నీ ఇంటికి పిలుచుకొని వారికి చక్కటి ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధులు ఎవరైనా కావచ్చు, పేరు పెట్టుకున్నంత మాత్రం పరిశుద్ధులు కారు. దేవుని రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు. ఇక్కడ కూర్చున్న నువ్వు పరిశుద్ధురాలివి, ఇక్కడ నిలబడి వాక్యము బోధిస్తున్న నేను పరిశుద్ధుణ్ణి. దేవుని రక్తంలో కడగబడిన నువ్వు నేను పరిశుద్ధులవి. అయితే ఈ పరిశుద్ధులనంట మరొక పరిశుద్ధురాలైన నీవు, మరొక వ్యక్తిమైన నీవు పిలుచుకొని ఆతిథ్యం ఇవ్వాలి. ఇంతకు ఆతిథ్యం అంటే ఏంటయ్యా అంటే, ఆతిథ్యం అంటే గౌరవించాలి, ఆతిథ్యం అంటే చక్కటి భోజనం పెట్టాలి, ఆతిథ్యం అంటే నీ ప్రేమను వాళ్ళకు కనపరచాలి. ఈ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఈ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, నేనైతే ఎలా చేస్తానంటే, ఆతిథ్యం అనే విషయానికి నేను పరిశుద్ధుణ్ణి, యేసు రక్తంలో కడగబడ్డాను కదా, నా వంటి పరిశుద్ధులను, దేవుని సేవకులు కావచ్చు, దేవుని యాజకులు కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని నా ఇంటికి పిలుచుకొని కనీసం ఒక 4-5 సేవకులకని నేను బట్టలు ఇస్తాను. ఉండి కాదు, నేను ఆస్తిపరుణ్ణి, ఐశ్వర్యవంతున్నయి, డబ్బులుండి కాదు. నీకు ఉన్నప్పుడే ఉంది, కుక్క కూడా చేస్తుంది, దాని మెడలో బంగారు గొలుసు తీసుకుంటుంది ఎవరికని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోయినా ఆతిథ్యం ఇచ్చే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. వేణు కూటం పెడతానని ఒకసారి కూటం పెట్టలేని స్థితిలో ఉంటే, సర్లే తమ్ముడు ప్రార్థన చేద్దామని అన్నా పైసలు వచ్చేటట్టు బాగా ప్రార్థన చేయన్నా అని అన్నాడు. రాఖీ పండుగ వచ్చింది, ప్రేమిలక్క 5,000 రూపాయలు పెట్టి గిఫ్ట్ ఇచ్చాడు. నేను అంటాను, శ్రద్ధ, కూటం మీద శ్రద్ధ లేదు, కానీ రాఖీ పండగ మీద శ్రద్ధ. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని రివీల్ చేసి చెప్తున్నానంటే, ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ మాటని, నీకు కానీ శ్రద్ధ ఉంటే లేకపోయినా నువ్వు పెట్టగలుగుతావు. పెట్టాలనే శ్రద్ధ నీకు ఉండాలి, పెట్టాలనే శ్రద్ధ నాకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఇతరులకు ఆతిథ్యం ఇస్తావో, ఇతరులను ప్రేమిస్తావో, ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి పిలిచి నేను మీకు మంచి భోజనం ఏర్పాటు చేయాలి. నా ఇల్లు అంటే ఇదిగో ఇక్కడే అనుకోండి, ఈ మందిరమే అనుకోండి, సేవకుడు ఉండేది మందిరంలోనే కాబట్టి ఈ మందిరానికి మిమ్మల్ని అందరిని పిలిచి ఓ చక్కటి కూటం పెట్టి మంచి భోజనం, ఏది ఇప్పుడు జరిగే కూటాలు ఆలోచన చేయబాకండి, నాకు సంబంధించిన కూటం, వ్యక్తిగతంగా ఏదన్నా ఒక కూటం పెట్టి నేను మంచి భోజనం పెట్టాను అనుకో, మిమ్మల్ని ఎందుకు పెడతాను మీకు భోజనం? నేను మీ మీద ప్రేమ ఉండబట్టే కదా. ప్రేమ లేకపోతే పెడతామా? ఇప్పుడు నేనున్నాను, నన్ను మీ ఇంటికి పిలుస్తారు, నా మీద ప్రేమ ఉండి పిలుస్తారా, భయంతో పిలుస్తారా? ప్రేమతోనేగా పాస్టర్ గారు, మన పాస్టర్ అన్న, మన సేవకుడు అని ప్రేమతోనే పిలుస్తారు. మరి అదే ప్రేమ మన సాటి అయిన సహోదరుల మీద కూడా ఉంటే వాళ్ళని పిలిచి, ఆ పరిశుద్ధులను పిలిచి మనం ఆతిథ్యం ఇవ్వాలి. నేనైతే ఒక 4-5 సేవకులకు మంచి బట్టలు ఇస్తాను, మంచి భోజనం పెట్టి, అదే ఆతిథ్యం అంటే. ఇంకా శక్తి ఉంటే ఒక మంచి కానుకిస్తాను, అది ఆతిథ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆతిథ్యం అనే మాటకు అర్థం అది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో ఒక తల్లి ఉంది, సునేమీరాలు. ఆమె పేరేంటి? సునేమీరాలు ఆమె పేరు. ఆ సునేమీరాలు ఏం చేసిందంటే, శ్రద్ధగా ఎలీషా అనే సేవకుని ఇంటికి పిలిచి, ఆ దారిలో ఎప్పుడు వెళ్తున్నా సరే, ఎలీషా సేవకుడు, ఎలీషా పాస్టర్ గారు ఎప్పుడు వెళ్తున్నా సరే, ఆ సేవకుని పిలుచుకొని ఇంట్లో మంచి భోజనం పెడుతుంది ఆ తల్లి. అంత మాత్రమే కాదు, ఆమె సేవకుని మీద శ్రద్ధతో ఏం చేస్తుంది తెలుసా? ఇంటి మీద ఒక గది కట్టించింది. ఏం కట్టించింది? ఇంటి మీద ఒక గది కట్టించింది. మీరు కట్టిస్తారా? ఇంటింటికి ఒక గది కట్టిస్తే ఎన్ని ఇల్లులు ఉంటాయో పాస్టర్ గారికి. ఈ రోజుల్లో పాస్టర్లు ఏమారంటే, ముందు అది రాసిస్తేనే అని అంటున్నారు. సోంబేరేవారం కదా, తిట్టకూడదు కానీ మామూలుగా అదర తిట్టాలి. నిన్న ఒక తల్లి చెప్తుంది, విజిటింగ్కి వెళ్తే, మా పాస్టర్ గారు, అయ్యా మేము ఆడ అద్దెకపోతే ఆడే ప్రార్థన పెడతాను అంటాడయ్యా. మరి చర్చి లేదా అమ్మ అంటే, చర్చి లేదు మా పాస్టర్ గారికి, ఇంకా మాదే మా అద్దిల్లే చర్చి అంట, అద్దిల్లే చర్చి. ఆడికి వచ్చి నష్టపెడతా ఉంటాడయ్యా. పాస్టర్ గారు, మేము ఇక్కడ స్థిరపడి స్థలం కొనుక్కున్నామని అంటే, అమ్మా స్థలం కొన్నారా?
అమ్మమ్మ మీరు కొనదాంట్లో బెత్తడి కానీ నాకు కొంచెం జాగా ఇస్తాడు, నేను చర్చి కట్టుకుంటానమ్మా. ఏ కాడికి వాళ్ళ దగ్గర గొంజాలి. జలగంట, జల్లకిద్దరు పిల్లలంట. ఒకటి ఇమ్ము 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 అంటదంట, ఒకటేమో పొమ్ము అంట, పొగబెడద్దంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జలగ స్వభావం ఇది. ఇమ్ము రక్తం పీలుస్తూ ఉంటుంది. అట్లాగే విశ్వాసుల రక్తాన్ని పీల్చి ఈ రోజుకి ఒక్క మందిరం అట్లా బరిగొడ్లు కాసుకుని నీ బ్రతుకుని పరిశుద్ధమైన సేవకు పిలిస్తే శ్రద్ధగా సేవ చేయకుండా, భయభక్తులతో సేవ చేయకుండా, విశ్వాసుల రక్తాన్ని పీల్చేదానికి శ్రద్ధ పెట్టావు కానీ ఈ రోజుకు సేవలు స్థిరపడలా. ఆయన అంటాడంట, ఏడే ఉంటా ఇమ్మని వాళ్ళ దగ్గర ఎరగొడతా ఉంటాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సునేమిరాలనే భక్తిపర్రాలు సేవకునికి ఇంటి మీద గది కట్టించిందట. అంత మాత్రమే కాదు, ఆమె ప్రతిసారి ఆ సేవకునికి శ్రద్ధతో భోజనం ఏర్పాటు చేస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు నా మాటలు వినండి. నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో, నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని పనిని చేస్తావో, నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని సేవకుని ప్రేమిస్తావో, నువ్వు శ్రద్ధగా ఎప్పుడైతే దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటావో, ఆ దినమున నీవు ఏలుబడి చేస్తావన్న సంగతి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రద్ధగా దైవజనుని పిలిచి భోజనం పెట్టే ఈమె కుటుంబంలో ఓ పెద్ద శోధన వచ్చింది. ఏమొచ్చింది? ఓ పెద్ద శోధన వచ్చింది. ఏంటో తెలుసా? ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోతే అదే దైవజనుడా ఆ దారిలో వెళ్తుంటే, అయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి నువ్వు అంటే, అప్పుడు నా దైవజనుడు అన్నాడు, ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని తాకగానే, ఆ పిల్లవాడిని ముట్టుకోగానే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడతావా గట్టిగా? హల్లెలూయా. ఆ తల్లి ఇంటికి పిలిచింది, శ్రద్ధగా భోజనం పెట్టింది, కడుపు నిండా తిన్నాడు దైవజనుడు. వేవ్ అని తేపుకుంటూ వాళ్ళ ఆమె వైపు చూసమ్మా నీ కుటుంబంలో ఏం కొరతగా ఉంది అని అడిగాడు. అడిగితే ఆమె అనింది, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా అనింది. ఏం లేరంట ఆమె జీవితంలో? బిడ్డలు లేరనింది. సర్రా ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తా అన్నాడు దైవజనుడు. అమ్మ మోకరిస్తే చేతులు పెట్టి ప్రార్థన చేశాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒక మంచి బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డ ఎదుగుతూ ఉండగా ఒక 2-3 సంవత్సరాల వాడు చనిపోయాడు. కొద్ది సంవత్సరాల తర్వాత వాడు చనిపోయాడు. చనిపోతే అదే దైవజనుడు వచ్చాడు, మరలా ప్రార్థన చేశాడు, మరలా వాడు బ్రతికి లేచాడు. హల్లెలూయా. గల కారణం ఏంటి అని అంటే, ఈ తల్లి చేసిన శ్రద్ధ భయభక్తులతో చేసిన పరిచర్య. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఎంత శ్రద్ధగా కూర్చుంటున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా వింటున్నావు, ఈ రోజున దేవుని మందిరానికి నువ్వెంత శ్రద్ధగా వస్తున్నావు. తల్లి చెప్తుంది, ఏందాక మన తల్లి 7 గంటలకు బయలుదేరిన ఈ ఏరైందా వచ్చేలే, కానీ ఆమెకి ఎంత శ్రద్ధ చూడండి పాపం. 7 గంటలకు బయలుదేరుతా నడిచి వస్తా ఉంది నడువలేక. ఆ శ్రద్ధ ఉండాలి ప్రతి వారిలో. అయ్యో దూరం అయిపోయిందే, అయ్యో భారం అయిపోయిందే. ప్రియులారా, ఒక భక్తుడు అన్నాడు, అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, నా యేసయ్య మందిరానికి నేను ఎంత దూరమైన ఎంత భారమైన నడిచి వస్తున్నాను. ఈ ప్రక్కన వీధిలో ఉన్న మందిరానికి రాలేకపోతున్నారు. గల కారణం ఏంటి తెలుసా? వారు సోమరులు. ఎవరు వారు? రాలేని వారు సోమరులు. నీకు 10 గంటలకు ఆరాధన అంటే దైవజనుడు ఒక పావు గంట ముందు వస్తున్నాడు ప్రార్థనకి. ఎంత శ్రద్ధ సేవకునికి! మరి ఆ శ్రద్ధ నీలో ఎందుకు లేదు? ఒక ఆదివారమే కదా, సరిగ్గా ఆరాధన ఒక 2 గంటలే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభికులు అయిన నీవే, ప్రారంభం నుండి వస్తున్న మనమే శ్రద్ధగా రాకపోతే మన వెనకాల వచ్చేవాళ్ళు ఇంకెట్లా శ్రద్ధగా వస్తారు? ఆ సునేమిరాలు ఎంత శ్రద్ధో ఆమెకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యంలో, ఎంత శ్రద్ధాభయ భక్తులు నా యందు కనపరిచితివే, నేను నీకేమివ్వగలను అని అంటాడు ఆయన. ఎవరో తెలుసా? ఏందాక చెప్పాను కదా, ఎలీషా పాస్టర్ గారు. చదువుతావు మా మాట? రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం.
రాజుల 2వ గ్రంథం. మరియు ఇజ్రాయేలు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అమ్మా 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. అదేనా? ఓకే. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంత శ్రద్ధా భక్తులు నా యందు కనపరిచితివే, నేను నీకేమి ఇవ్వగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 రాజుల గ్రంథం అనుకుంటా, సారీ. అక్కడ రాయబడిన మాట, ఎలీషా పాస్టర్ గారు అడుగుతున్నాడమ్మా, ఇంత శ్రద్ధా భయభక్తులు నా యందు కనపరిచావే, నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావంటే, ఆమె నాకు బిడ్డలు లేరయ్యా అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు కనపరిచే శ్రద్ధా భయభక్తులను బట్టి దైవ సేవకుడు అడిగేదానికంటే యేసయ్య ముందు అడుగుతాడు. అందుకే ఒక దైవజనుడు పాట పాడాడు, అడగక మునుపే నా అక్కరలన్నీ ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయువాడవు, యేసయ్యా నీ కృప పొందుటయే నాలో ఏమున్నదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగక మునిపి అక్కర్లు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడు నువ్వు శ్రద్ధ పని చేస్తే, నీ శ్రద్ధను బట్టి నువ్వు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తే, దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే. ఒక తల్లి ఇంట్లో వాళ్ళ కుమారునికి బాగోలేదు, ప్రార్థన చేద్దు రండి అనింది. ఆమె మొత్తానికి కూల్ డ్రింక్స్ తెప్పించింది. వీడు చిన్నపిల్లాడు కదా పాపం, తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉంటే మాకు ఆతిథ్యం ఇవ్వాలని పిలిచి వాడు కూడా మాతో కూడా కలిసి తాగుతూ ఉంటే, ఒరే 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 ముదరష్టపడా, ఒరే 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 అదిరా ఇదిరా అని చెప్పి, ఇంకా ఆమె తిట్టిన మాటలు నేను మైకులో చెప్పకూడదులే. ఒరే ముదరష్టపడా, ఎన్నిసార్లు చెప్పినా ఎంత అంటే అంత తాగుతావేంద్రా. అప్పుడే మా పాస్టర్ గారు నోటి కాడ పెట్టుకొని తాగుతున్నాడు. ఒరే తాగొద్దంటే నీ ఇష్టం, కడుపుకు పోసుకోరా, నీ కడుపు పగిలిపోని అంటుంది. దేవుని పెట్టాలి. అప్పుడు ఆ పాస్టర్ గారు తాగాల, కింద పెట్టాలా? ఒక ఆమె వచ్చింది. నేను మా పాస్టర్ గారు భోజనానికి కూర్చుంటే మొత్తానికి భోజనం వడ్డించింది. మంచిగా మాంసం కూడా గట్టిగానే పెట్టింది. ఇంకా కూర్చొని గడ్డ కింద చేయబెట్టి పాస్టర్ గారికి వెళ్ళి చూస్తూ ఉంది. పాస్టర్ గారికి వెళ్ళి చూస్తుంటే, ఏందిరా బాబు, ఏమేందిరా, నాకు లైన్ అవుతుంది అనుకుని, ఆయన బాబు ఏందక్కా అని అన్నాడు. ఆయన కొంచెం చమత్కారంగా ఉంటాడు ఆ పాస్టర్ గారు. అయితే రేపు 18వ తారీఖు వస్తున్నాడు ఇక్కడికి, హోసన్న మందిరానికి వస్తాడు ఆయన వాక్యం చెప్పేదానికి. ఆయన కొంచెం చమత్కారంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంద్రా బాబు నాకెళ్ళి చూస్తుంది అనుకుంటున్నాడు ఆయన. అయితే ఆమె చూసి పేటమని కొట్టింది ఆయన్ని. కొట్టేలకి ఏది ఆయన ఉలిక్కి పడిపోయి, ఏంద్ర కాలని కొట్టావంటే, అన్న దోమ ఏందో నిన్ను కుడతా ఉందన్నా, నేను కొడదమా వద్దని చూస్తా ఉన్నాను ఇందంట. ఆమెకి ఎంత శ్రద్ధ చూడండి. ఆమెకి ఏననుకుంటున్నాడు, నేను ఇంత లావున్నాను, 104 కేజీలు ఉన్నాను, మరి ఇంత తింటానని నాకెళ్ళేమన్నా చూస్తుందేమో, దిష్టి తగిలిద్దేమని ఏననుకుంటున్నాడు. కానీ ఆమె శ్రద్ధగా దోమని చూస్తా ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంత శ్రద్ధ. అయితే ప్రియులారా, మీకు ఉండవలసింది ఏంటంటే శ్రద్ధ ఉండాలి. దేవుని మందిరం మీద దైవ సేవకునికి శ్రద్ధ ఉండాలి. ఈరోజు ఒక బ్రదర్ ఫోన్ చేశాడయ్యా, యూట్యూబ్లో చూసాము, ఫేస్బుక్లో చూసాము, సౌండ్ సిస్టమ్ కొన్నట్టున్నావు, లైటింగ్ అంతా చేపించినట్టున్నావే, 8 ట్యూబ్ లైట్లు ఇస్తా అన్నాడు. మా గ్రామంలో, మా ఊర్లో ఒక బ్రదరు, వాళ్ళ పిల్లలకు బాగోలేక ప్లేట్లెట్స్ పడిపోయి వేరే చోట ఉన్నాడు హాస్పిటల్లో. అయితే ప్రార్థన చేశాం. అయితే అయ్యా మరి బిగించుకున్నారయ్యా అని అన్నాడు. బిగించేసేసామన్నా, అయిపోయిందన్నా అని అంటే, నీకు నిజంగా ఎంత ఇంట్రెస్ట్ అయ్యా దేవుని మందిరం మీద అని అంటున్నాడు. అంటే ఇంట్రెస్ట్ నాదే, కానీ ఖర్చు సంగతి వేరే. ఇప్పుడు మనందరం సహకరిస్తేనే అవుతుంది, అది వేరే విషయం. అయితే ఆయన అంటం ఏంటంటే, నీకెంత శ్రద్ధ అయ్యా దేవుని మందిరం మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ